అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982. హాయ్ మ్యామ్. హలో అమ్మా. మ్యామ్, ఈ రోజుల్లో చదువుకున్న పిల్లలు కానీ లేకపోతే వర్కింగ్ క్లాస్ ఉమెన్ కానీ ఫర్ దట్ మ్యాటర్ హౌస్ వైఫ్స్ కూడా మెయింటెనెన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. బికాస్ 10 నిమిషాల కోసం బయటికి వెళ్ళేసి వచ్చిన మనుషులమే అలసిపోయినట్టు అనిపిస్తూ ఉంటుంది. అలాంటిది ఇంకా స్కిన్ చాలా సెన్సిటివ్ కాబట్టి తొందరగా ట్యాన్ అయిపోతుంటుంది. పొల్యూషన్ ఎలా ఉంది ఇంకా చెప్పక్కర్లేదు. తినే ఫుడ్ కూడా ఆఖరికి కలుషితం అయిపోయింది. సో మనం అంత బ్రైట్గా యాక్టివ్గా కనిపించాలంటే చాలా కష్టం. ఇంకొకటి, పిల్లలు డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. పింపుల్స్ వస్తున్నాయనో లేకపోతే ట్యాన్ అయిపోతుందనో వేరే వాళ్ళతో కంపేర్ చేసుకొని, బికాస్ బ్యూటీ ఇస్ దర్ ఫస్ట్ కాన్ఫిడెంట్, ఫస్ట్ థింగ్ టు వేర్ అంటాను నేను ఎప్పుడు కూడా. సో అది బిల్డప్ చేసుకోవాలి అని అంటే మనం అనూస్లో ఎలాంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్ లో ఉన్నాయి? ఫస్ట్ అండర్స్టాండ్ చేసుకోవాల్సింది ఏంటంటే, బ్యూటిఫుల్ గా అంటే ఫేర్ కాంప్లెక్షన్ తో పుట్టామా లేదా అందంగా పుట్టామా మంచి ఫీచర్స్ తో పుట్టామా అన్నది ఇంపార్టెంట్ కాదు. మనని మనం ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నాము, మనం ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నాము, ఎంత గ్రూమ్డ్ గా ఉన్నాము, దట్స్ రియల్ మెజర్ ఆఫ్ బ్యూటీ. ఓకే, సో ఇది అర్థం చేసుకుంటే చాలా క్లియర్ అందరికీ కూడా. సో ఇంకా డిప్రెషన్కి వెళ్ళాల్సిన అవసరం లేదు దాని గురించి. సో గ్రూమింగ్ మన చేతిలో ఉంది, మనం చేసుకోవచ్చు. మన పర్సనాలిటీ కాన్ఫిడెన్స్ అనేది మనం బిల్డ్ చేసుకోవాలి. అది బిల్డ్ చేసుకుంటూ గ్రూమ్ చేసుకుంటే ఇప్పుడు నేను చెప్పిన పారామీటర్స్ అన్ని టచ్ చేసినట్టే. సో మనం ఇంటర్నల్గా హెల్దీ స్టఫ్ తీసుకుంటూ, నిద్ర ప్రాపర్గా పోతూ, కొంచెం హైడ్రేషన్ మెయింటైన్ చేసుకుంటూ, చక్కటి మంచి ట్రీట్మెంట్స్ అవైలబుల్ ఉన్నాయి. అవి తీసుకుంటే హెల్తీగా ప్రాపర్గా మెయింటైన్ చేసుకోవచ్చు. ఇంకా స్కిన్ కి సంబంధించి ఏజ్ గ్రూప్ని బట్టి, అంటే అది సెన్సిటివ్ స్కిన్, డ్రై స్కిన్, ఆయిలీ స్కిన్, ఎట్లా కాంబినేషన్ అనేది ప్రాపర్గా అసెస్ చేసుకొని రైట్ సర్వీసెస్. మార్కెట్లో చాలా సర్వీసెస్ ఉన్నాయి. ఫేషియల్స్కి వచ్చేసరికి కూడా యంగ్స్టర్స్కి ఫేషియల్కి ఎక్కువ మసాజ్ ఉండే ఫేషియల్స్ తీసుకోవద్దు. యంగ్స్టర్స్కి ఏంటంటే క్లీనప్స్ లాంటివి సరిపోతాయి. అదే యాక్నే లాంటివి ఉంటే కొన్నిసార్లు మసాజ్ తగ్గించేసి యాక్నే ఫేషియల్స్ కొన్ని స్పెసిఫిక్గా పర్ఫామ్ చేయడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ ఏజ్ గ్రూప్ వాళ్ళకి కూడా డిఫరెంట్ నెంబర్ ఆఫ్ ఫేషియల్స్ ఉన్నాయి. సో కొరియన్ గ్లో ఫేషియల్ అని వినగానే కొరియన్ గ్లో నాకు కావాలని వెళ్ళిపోతాం. సో కొరియన్ గ్లో యూజువల్లీ అన్ని స్కిన్స్ కి సూట్ అవుతుంది. లేకపోయినా అది మేము బీయింగ్ ఏ ప్రొఫెషనల్స్ వాళ్ళు చెప్పేస్తారు, అంటే మీకు సెట్ అవుతుందా, సెట్ మీరు ఇంకొక ఆప్షన్ ఉంది దాని గురించి ఆలోచించి. ఇప్పుడు గ్లోనెస్ అంటే స్కిన్ డ్రైగా ఉండి గ్లోనెస్ కావాలి అనుకున్న వాళ్ళకి హైడ్రోఫేషియల్స్, ఆక్సీ హైడ్రోఫేషియల్స్ అలాంటివి పెడతాం. సో రైట్ కాంబినేషన్ ఆఫ్ సెలెక్షన్ ఆఫ్ ఫేషియల్స్ కూడా ఇంపార్టెంటే స్కిన్ ద బట్టి. మా దగ్గర గ్లూటోథియాన్ ఫేషియల్స్ అని, రెస్వెరట్రాల్ ఫేషియల్స్ అని, ఇట్లా కొరియన్ గ్లో ఫేషియల్స్, ఇట్లా చాలా అడ్వాన్స్ మంచి ఫేషియల్స్ అవైలబుల్ ఉన్నాయి. రైట్ ఫేషియల్ ను చూస్ చేసుకుంటే రిజల్ట్స్ చాలా బాగా రిఫ్లెక్ట్ అవుతుంది స్కిన్ పైన. మ్యామ్, అంటే వీటికి ఫాలో అప్స్ ఉంటాయా, లేకపోతే ఇప్పుడు మీరు మాటల్లో అన్నారు హార్మోన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయని చెప్పి. సో కొంతమందికి పైన ఎంత చేసినా కూడా ఇన్నర్ క్లెన్స్ కూడా చేసుకోవడం అవసరమా? ఇన్నర్ క్లీన్స్ అంటే హెల్దీ డైట్ తీసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. హెల్దీ డైట్ తీసుకోవడం, యాక్నే లాంటివి ఉంటే ఫ్రీక్వెంట్ గా పిల్లో కవర్స్ చేంజ్ చేసుకోవడం, బెడ్షీట్స్ మార్చుకోవడం, హైజీన్ మెయింటైన్ చేసుకోవడం, సీజన్ బట్టి కొన్ని ఎక్స్ట్రా కేర్ తీసుకోవడం, ఇలాంటివి చేస్తూ రైట్ ట్రీట్మెంట్స్, రైట్ ప్రోడక్ట్స్ వాడుకుంటే చక్కగా మెయింటైన్ చేసుకోవచ్చు. వాట్ అబౌట్ ట్యాన్ అండ్ ఆల్ మ్యామ్? అంటే చాలా మంది స్కిన్ సాగ్ అయిపోతుంది, లేకపోతే డల్ అయిపోతుంది, ప్రోడక్ట్స్ అలవాటు అయిపోతాయి, అట్లా వగేరా డౌట్లు ఉంటాయి. లేదమ్మా, లేదు, అది దట్స్ నాట్ ట్రూ. ఏంటంటే ఏజింగ్ అనేది అది వస్తూనే ఉంటది. మనం మన స్కిన్ చక్కగా హైడ్రేటెడ్ మెయింటైన్ చేసుకుంటూ, చక్కగా సన్ నుంచి ప్రొటెక్ట్ చేసుకుంటూ మెయింటైన్ చేసుకుంటే డెఫినెట్ గా హెల్దీగా ఉంటారు. క్రీమ్స్ వాడడం వల్ల, అంటే కొన్ని స్ట్రాంగ్ మెడికేటెడ్ క్రీమ్స్ వల్ల, స్టెరాయిడ్స్ అట్లాంటి ఉన్న క్రీమ్స్ వాడడం వల్ల ఎఫెక్టెడ్ అవుతుంది. సో మాయిశ్చరైజర్స్ కానీ, లేదా అలోవెరా లాంటి న్యాచురల్ హైడ్రేటర్స్ కానీ, గ్లిజరిన్ లాంటి హైడ్రేటర్స్ కానీ, ఇవి రెగ్యులర్గా లైఫ్ అంతా వాడుకోవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇది వాడడం వల్ల పైగా రింకిల్స్ రాకుండా స్కిన్ హెల్దీగా ఫిట్గా ఉంటుంది. సో స్కిన్ రొటీన్కి సంబంధించి అనూస్లో ఎలాంటి ప్రోడక్ట్స్ అవైలబుల్లో ఉన్నాయి మ్యామ్, అండ్ అవిని ఎట్లా క్లెయిమ్ చేసుకోవడం? ఇవి మామూలుగా అలోవెరా జెల్ లాంటిది అవైలబుల్ ఉంది స్కిన్ కోసం అని, రోజ్ వాటర్ అవైలబుల్ ఉంది, అండ్ ఈవెన్ ఫెయిర్ అండ్ ఫ్రెష్ అని, ఇది మేము ఎప్పటి నుంచో కొన్ని ఏళ్ళ నుంచి ఉన్న ప్రోడక్ట్ స్కిన్ కి సంబంధించి. అది కాకుండా LNW అని లైట్నింగ్, ఇది చాలా 100% న్యాచురల్ క్లీన్ ఇంగ్రీడియంట్స్ ఉన్న ప్రోడక్ట్. ఇది లైట్నింగ్ అంటే చాలా మటుకు బ్లీచింగ్ ఏజెంట్స్ అవన్నీ ఉంటాయి, కాదు, ఇది 100% న్యాచురల్ లైట్నింగ్ అండ్ వైట్నింగ్ మాస్క్ అంటాం మేము దీన్ని. సో ఇది చాలా లిక్వరైజ్ యాక్టివ్ ఇంగ్రీడియంట్ బేస్ అనమాట దీనికి. సో ఇది కూడా అవైలబుల్ ఉంది మార్కెట్లో అనూస్ది. సో ఎవరికైనా స్కిన్ లైట్ కావాలి, పిగ్మెంటేషన్ ఉంది, ట్యాన్ ఉంది అంటే అది వాడచ్చు. యాక్నే ఉంది, లైట్నింగ్ కూడా, అంటే స్కిన్ కూడా క్లియర్ అవ్వాలి అంటే ఫెయిర్ అండ్ ఫ్రెష్ వాడుకోవచ్చు. ఇది రోజ్ వాటర్ కానీ అలోవెరా మిక్స్ చేసుకొని వాడుకోవచ్చు ఈ రెండు ప్రోడక్ట్స్. సో ఇది స్కిన్ కి సంబంధించిన ప్రోడక్ట్స్. అలాగే హెయిర్ కి సంబంధించిన ప్రోడక్ట్స్
హెన్నా ఉంది మార్కెట్లో, అలాగే బ్లాక్ ఎక్స్పర్ట్ కూడా మార్కెట్లో ఉంది. బ్లాక్ ఎక్స్పర్ట్ అంటే గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి 2-step ప్రొసీజర్, అది బ్లాక్ కన్వర్ట్ చేస్తుంది అనమాట. ఇప్పుడు నేను అదే రెగ్యులర్గా వాడుతూ ఉంటాను గ్రే హెయిర్ కవరేజ్ కోసం అని. ఓకే. సో ఇది న్యాచురల్గా ఉంటుంది, కంప్లీట్ కవరేజ్ ఇస్తుంది. ఒకటే మాకు న్యాచురల్ ప్రోడక్ట్ కాంది బ్లాక్ ఎక్స్పర్ట్ అని, ఇది షాంపూ, 10-minute షాంపూ. ఇది ఎందుకు దీన్ని ఇంట్రడ్యూస్ చేశామంటే, చాలా మంది ఫ్యామిలీలో అందరూ బ్లాక్ ఎక్స్పర్ట్ వాడుతున్న వాళ్ళు కూడా టైం లేదని, మెన్ ఎక్కువగా టైం లేక అంతసేపు మేము పెట్టుకోలేమని అనే వాళ్ళ కోసమని ఇది ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. ఇందులో అమోనియా ఫ్రీ అట్లాంటివి కొన్ని ఉన్న దాంట్లో బెటర్గా క్లీన్గా ఉండేటట్టుగా చూసుకొని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది హెయిర్ కలర్, ఇది రెగ్యులర్ హెయిర్ కలర్ ఇది. సో ఇది 10 minutesలో చేసుకోవచ్చు అనమాట కలర్. అదొక్కటే మాకు డిఫరెంట్ ప్రోడక్ట్. మిగతా అన్ని కూడా 100% న్యాచురల్, క్లీన్, ప్రిజర్వేటివ్స్ లేని ప్రోడక్ట్స్ అన్ని కూడా. సో కోర్స్ చేయాలనుకుంటే అనూస్లో ఎన్ని రోజుల కోర్స్ ఉంటుంది మ్యామ్? పీరియాడికల్గా ఉంటుందా లేకపోతే ఎలా ఉంటుంది ప్రాసెస్? 3 months కోర్స్ ఉంటుంది, అలాగే 6 months కోర్స్ ఉంది, పీజీ కోర్స్ 1 year కోర్స్ ఉంది, 9 months to 1 year. ఇవి కాకుండా స్పెషలైజేషన్ కోర్సెస్ కూడా ఉంటాయి. అంటే హెయిర్ స్పెషలైజేషన్, స్కిన్ స్పెషలైజేషన్, మేకప్స్, అడ్వాన్స్ మేకప్, ఇట్లాంటివి కూడా చేసుకోవచ్చు అనమాట. సో వాళ్ళ కెరియర్ కి ఎలా ఉపయోగపడుతుంది అంటారు? ఇది జాబ్స్ చేసుకోవాలనుకున్న వాళ్ళు జాబ్స్ చేసుకోవచ్చు, లేదా ఓన్ స్టార్టప్స్ చేసుకోవచ్చు. ఆల్మోస్ట్ మేము ఇప్పటికి more than 1000 స్టూడెంట్స్ కి ట్రైన్ చేశాము. చాలా మంది ఓన్ సెలోన్స్ రన్ చేసుకుంటున్నారు, కొంతమంది ఓన్ బ్రాండ్స్ క్రియేట్ చేసుకున్నారు, ప్రోడక్ట్ బ్రాండ్స్ కూడా. అట్లా చాలా మంచి బిగ్ పొజిషన్స్లో ఉన్నారు. మేము చాలా ఏళ్ళు ఈవెన్ ఎంఎస్సి కాస్మెటాలజీ అని జేఎన్టీయూ కొలాబరేషన్తో కూడా పీజీ కోర్స్ కండక్ట్ చేశాం. వాళ్ళందరూ కూడా చాలా టాప్ మోస్ట్ పొజిషన్స్లో ఉన్నారు ఇండస్ట్రీలో. ఏపీ తెలంగాణలో తీసుకుంటే more than 30 to 40% ఆఫ్ ద స్టూడెంట్స్ అన్ని పొజిషన్స్లో ఉన్న వాళ్ళు మా అనూస్ నుంచి వెళ్ళిన వాళ్ళే. సో స్కిన్ కి 1-stop సొల్యూషన్ అనూస్ గురించి ప్రత్యేకంగా తెలియక్కర్లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వాళ్ళ దగ్గరికి అనూస్ సిస్టర్స్ అంటే బాగా తెలుసు. అయితే ఇంకా మీలో కాన్ఫిడెంట్ లోగా ఉంటే ఏంటి పర్ఫెక్ట్ సొల్యూషన్? మార్కెట్లో రకరకాల అవైలబుల్లో ఉన్నాయి, ఎక్కడికి వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి అనుకుంటే జస్ట్ వాకింగ్ టు అనూస్ యూ విల్ గెట్ 1-stop సొల్యూషన్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. You're welcome, my pleasure. అందం, ఆరోగ్యం, ఆత్మవిశ్వాసం అనూస్తో సాధ్యం. ట్రాన్స్ఫర్మేషన్ సర్వీసెస్ పైన ఫ్లాట్ 50% డిస్కౌంట్. అనూస్ సిన్స్ 1982.